డిఎస్సి నియామకాలపై వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని శాప్ చైర్మన్ రవినాయుడు ధ్వజమెత్తారు. డిఎస్సి నియామకాలపై గవర్నర్ను కలిసిన తర్వాత వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ సవాల్ను స్వీకరించే ధైర్యం లేని జగన్కు డిఎస్సిపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. వైసీపీ నేతల బుద్ధి మారడం లేదు. డిఎస్సి మీద పదే పదే వాస్తవాలు చెప్తున్నా, వాళ్ళ తీరైతే మారడం లేదు. నిన్న బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో గవర్నర్ గారిని కలిశారు. మెగా డిఎస్సిలో తప్పులు జరిగాయని చెప్పారు. అసలు లోపల ఏం జరిగిందో ఎవడికి తెలియదు. కానీ వీళ్ళు వచ్చి బయట వచ్చి నాటకాలు మట్టుకు మొదలు పెట్టారు. గవర్నర్ గారికి కూడా అనుమానం వచ్చిందంట. నీవు చెప్పారా? క్రీడాకారులు కూడా కులాన్ని అంటకడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు లోకేష్ గారి సవాలుకి? నువ్వే కదా ఆరోపణలు చేసింది. నీకేమాత్రం నిజాయితీ ఉన్నా నువ్వు రావాలి కదా. సవాలుకి రాకపోవడానికి దాన్ని ఏమంటారు? ఇంకా నిరుద్యోగుల గురించి కానీ డిఎస్సి గురించి కానీ మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీకి లేనే లేదు.